అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నేను ఒక మంచి హెర్బల్ సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ సున్నిపిండి వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటివి మీకు ఈరోజు చూపిస్తాను. ఈ సున్నిపిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉలువలండి, ఇవి మంచి ఉలువలు. తర్వాత పెసర్లు, ఇవి రైస్ బియ్యము. తర్వాత దీనికి కావలసిన మూలికలు, ఇది సుగంధి పాల, ఉసిరి, తుంగముస్తలు అంటారు, వీటినే తుంగగడ్డలని కూడా అంటారు. ఇది వచ్చేసి కస్తూరి పసుపు, ఇవి బావంచాలు, ఇది వచ్చేసి మంజిష్ట, మెంతులు, పచ్చకర్పూరం, ఇంకొకటి వట్టివేళ్ళు కూడా అండి. ప్రజెంట్ నా దగ్గర లేవు, అయిపోయినాయి. మనకు ఈ ఉలువలు అనేటివి స్కిన్ అనేది టైట్ చేస్తాయండి. ఏజ్ అయినా కూడా స్కిన్ అనేది మనకు ముసలితనం అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ మన పచ్చపెసలు అనేటి శుభ్రతం మన స్కిన్ను మంచిగా శుభ్రంగా చేస్తుంది. రైస్ ఏమో మంచి కలర్ని ఇస్తుంది. అందుకని ఈ మూడు కాంబినేషన్లో ఈ మూలికలు అనేటి ప్రతి ఒక్కటి చర్మ సౌందర్యానికి, చర్మ ఆరోగ్యానికి. ఈ సుగంధి పాల అనేది బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది. అందువల్ల మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అయింది అంటే మనకి ఇలాంటి సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ప్రతి ఒక్క అది కూడా మనకు ఆరోగ్యానికి, అవన్నీ కడుపులోకి తీసుకునేటివే స్కిన్కి కూడా చాలా మంచివి. అందుకని వీటి కాంబినేషన్లో నేను ఈ సున్నిపిండి తయారు చేశాను. వీటిని ఏ క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తాను. ముందుగా ఈ ఉలువలను, ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. నేను ఒక 1/2 kg లెక్క ప్రకారం చెప్తాను. ఇది 1 గ్లాసు, పెసర్లు కూడా 1 గ్లాసు, అంటే 1/2 kg. రైస్ వచ్చేసి ఇందులో సగం. వీటి మూడింటిని మెత్తగా పిండిలాగా మిల్లులో పట్టించుకోవాలి. మనం మిక్సీలో పడితే దొడ్డుగా వస్తుంది, మెత్తగా రాదు. గిన్నెలో మాత్రమే పట్టించుకోవాలండి. ఇది పిండి పట్టించుకున్న తర్వాత మనకు ఈ మూలికలు అనేటివి అన్నీ దీంట్లోనే మనము ఈ పట్టించేటప్పుడే ఈ మెంతులు కూడా దీంట్లోనే కలిపేసుకోవాలి. ఇవేంటంటే ఒక 20 grams ఉంటాయి. ఈ సుగంధి పాల, ఉసిరి, తుంగముస్తలు ఇవన్నీ కూడా సమపాలలో 20 grams తీసుకోవాలండి. ఇవి వచ్చేసేమో 1/2 kg, 1/2 kg, ఇది ఒక 100 grams ఉంటుంది. వీటికి మెంతులు ఇవన్నీ 20 grams తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి పచ్చకర్పూరం, ఇది ఒక 10 grams తీసుకుంటే సరిపోతుంది. ఇది తర్వాత లాస్ట్కు మనం మిక్సీలో మెత్తగా పట్టుకొని, ఎందుకంటే గిన్నెలో పట్టరండి, అది మంచి ఘాటైన స్మెల్ వస్తుంది కాబట్టి దాంట్లో పట్టరు. మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకొని లాస్ట్కు కలిపేసుకోవాలి పట్టించిన పిండిలా. ముందుగా నేను ఇది పిండి పట్టించుకొని వస్తానండి. చూసారా, హెర్బల్ సున్నిపిండి రెడీ అయిపోయింది. దీంట్లో అన్నీ కలిపేసానండి. అబ్బా, మంచి సువాసన ఎంత బాగా వస్తుందో. దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, మనకు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇన్ని ఒక స్పూన్ అండి, ఒక్క స్పూన్, ఇది పెద్ద స్పూనే. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు అయితే మన స్నానానికి సరిపోతుంది. మామూలుగా ఒక కప్పులో ఈ 2 స్పూన్ల ఈ హెర్బల్ సున్నిపిండి కొంచెం వాటర్ వేసి కలిపి మనం స్నానం చేస్తే చర్మం అనేది ఎలాంటి స్కిన్ ఎలర్జీలు ఉన్నా, మన పింపుల్స్ ఇలాంటి వాటి వల్ల వచ్చే మచ్చలు కానీ ముఖం పైన, తర్వాత నల్లగా ఉన్నా కూడా కొంచెం మంచి బ్రైట్నెస్ వస్తుందండి మొహానికి. స్కిన్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా. మనము స్నానం అనేది మామూలుగా బయట వరకే ఉంటుందండి. ఈ హెర్బల్ సున్నిపిండితో స్నానం చేస్తే
మనకు లోపల నుంచి కూడా ఈ మూలికలన్నీ కలపడం వల్ల లోపల కూడా శుద్ధి అవుతుంది. ఎందుకంటే మన చర్మ గ్రంథులు అనేది ఈ సున్నిపిండి రాసుకోవడం వల్ల ఓపెన్ అయ్యి మనకు లోపలున్న మలినాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అందువల్ల కనీసం రోజు చేసుకోవడం వీలు కానోళ్ళు వారంలో 2-3 టైమ్స్ అన్నా సున్నిపిండితోటే స్నానం చేసుకుంటే స్కిన్కు సంబంధించిన ఎలాంటి సమస్యలు రావండి. చాలా బాగుంటుంది. నేను దాదాపుగా ఈ సున్నిపిండిని వచ్చేసి ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మా ఇంట్లో మేము ఇదే వాడతాము. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ వేరే ఎలాంటి ఏమీ కలపనండి. ఇవి మాత్రమే కలిపి తయారు చేసుకుంటాను. చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి మనకు ఈ మూలికలు వచ్చేసి చౌదపూడి దుకాణంలో ఇలా హెర్బల్ వాటికి సంబంధించిన షాపులలో అన్నిట్లో దొరుకుతాయండి. మనం మూలికలు తెచ్చి పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాం. మేము అంతకుముందు అట్లనే పట్టించుకునే వాళ్ళం, ఇంట్లోనే పట్టేది. కానీ అది చాలా ఘాట్ అయ్యి దగ్గు అట్లా రావడం వల్ల డైరెక్ట్ మేము పొడులను తెప్పించుకొని కలిపి తయారు చేసుకుంటున్నాము. మీరు కూడా ఇది తయారు చేస్తారని చేసి వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ లావణ్య. బాయ్.